అధికారంలోకి రాగానే ఖచ్చితంగా పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించింది 46 జీవోను రద్దు చేస్తామని చెప్పేసి ఇప్పుడున్న మంత్రివర్గంలో అందరు చెప్పేసింది. మరి ఏంది పరిస్థితి? ఇప్పటివరకు ఆ జీవో ఊసు లేదు, ఏం లేదు, దాని గురించి ఎవరు మాట్లాడే పరిస్థితి కూడా కనపడతలేదు. అన్న ఒకటి తెలంగాణ ప్రజలకు కూడా చెప్పాలి, అందరికి తెలుసు ఎవరెవరు చెప్పిందో. ఒక 4 పేర్లు మీరు చెప్పండి అన్న. తెలంగాణ ప్రభుత్వం రాగానే 46 జీవో కొట్టేస్తామన్న 4 పేర్లు మీరు చెప్పండి. ఎవరెవరు చెప్పారు? ఎవరెవరు చెప్పారు? రేవంత్ రెడ్డి చెప్పిండు. ఇంకా ఇంకెవరు చెప్పు? ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిండు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా చెప్పిండు, బట్టి విక్రమార్క కూడా చెప్పిండు. సార్ మీరు మాట మీద నిలబడను సార్, మీ తరపు నేను కూడా అడుగుతున్నాను కదా. వాళ్ళందరినీ మీరు ఇచ్చిన మాట పైన మీరు నిలబడండి. వాళ్ళ మాట పైన నిలబడాలి. ఎన్నికలకు ముందు వాళ్ళు వచ్చి కలిసినప్పుడు కూడా చెప్పిండ్రు అన్న. అందుకని నేను అవి చెప్పలే, నేను కూడా విన్నా. ఆ పేర్లు మీరు చెప్పాలని నేను అన్నా. మీరు చెప్పిండ్రు. మీరు పెద్దలు, రాజకీయ ఏది మొత్తం ఆవుపాసన పట్టిన వాళ్ళు, మీరు రాజకీయ దురందులు. మీరు మాట అంటే మాట పైన ఉండేటోళ్ళు. ఈ మాట మీద ఉండండి మీరు. సరే మేఘకృష్ణని జైలు లేపియలే, జనార్దన్ రెడ్డిని జైలు లేపియలే, ఎవరిని ముట్టుకోలే. కనీసం ఈ చిన్న పని అన్న చేయండి. ఇదన్నే అయితే ట్రై చేయండి. మీరు పెద్ద పెద్ద చేయలేకపోతుండ్రు. ఇదని ట్రై చేయండి. బిడ్డలు చచ్చిపోతుండ్రు. మన రాయపాడి పిల్లాడు కూడా సూసైడ్ చేసుకుంటారు. నేను పోయి వచ్చిన ఊరికి, సూసైడ్ చేసుకుంటూ గద్వాల్లో పిల్లాడు సూసైడ్ చేసుకుంటూ. వాళ్ళ దాంట్లో నేను వాళ్ళకేం మాటియలే. ఎన్నికల ముందు నేను వాళ్ళని పోయి నీ 46 వాళ్ళని అడగనీకి తమ్మి రేపు కాంగ్రెస్ ప్రభుత్వం రాగా 46 జీవో తీసేస్తాను నేను మాటియలే. వీళ్ళు మాట ఇచ్చిండు, వీళ్ళు తప్పించుక తిరుగుతాను. నేను దొరికినా కాబట్టి నన్ను అడుగుతుండ్రు. నేను నిలబడ్డాను. నేను మాట ఇచ్చిన మాట పైన ఉండేటోని కాదన్నా. నేను తప్పించుకపోయేటోని కాదు కదా. కోమారెడ్డి వెంకరెడ్డి కానీ ఇప్పుడు వాళ్ళు పవర్లో ఉండన్న. నాకు ఎవడేం పని చేయకుండా చేస్తుండ్రు. వాళ్ళు పవర్లో ఉన్న మంత్రులు. ఈరోజు వాళ్ళు చేయగలుగుతారు. 2 నిమిషాలు తలుచుకుంటే 2 నిమిషాలు అవుతుంది. మన మా అడ్వకేట్ శరత్ కూడా రేవంత్ రెడ్డి గారిని కలిసినప్పుడు అడిగిందట, 46 జీవో గురించి పిల్లలు బాగా ఇబ్బంది పడుతుండ్రు, మీరు అది యాక్షన్ తీసుకోండి అంటే ఒక మీటింగ్ పెడతా, మీటింగ్ కాల్వర్ చేసి పిలుస్తా అని చెప్పిండ్రట. కాబట్టి ముఖ్యమంత్రి గారు మనం బిడ్డలను సాధ్యమైనంత వరకు వీళ్ళను ఏదో ఒక ఉద్యోగంలో, అర్హులైన వాళ్ళు ఏదో ఒక ఉద్యోగంలో, ఉపాధిలో వాళ్ళని సాధ్యమైనంత వరకు మీరు వాళ్ళను అకామిడేట్ చేయాలి. మన నౌకర్లు వచ్చినాయి, మనం హ్యాపీ, మన ఫ్యామిలీస్ హ్యాపీగా ఉన్నాం. నౌకర్లు రాన్న బిడ్డల గురించి కూడా ఆలోచిద్దాం. కానీ ఇయాటి కన్నా వాళ్ళు మా ఆర్టీసీ క్రాస్ రోడ్ కానీ, ఎల్బీ నగర్లో కానీ, దిల్సుఖ్ నగర్లో ఎక్కడైతే అమీర్పేట ఎక్కడైతే ఉన్నారో 5 రూపాయలకు అన్నం తింటారు. ఇళ్ళల్లో పైసలు రాకుంటే ఊబర్లు, ఓలాలు నడుపుకుంటారు. 2 వీలర్లు, వాళ్ళ దగ్గర ఉన్న 2 వీలర్లు దోస్తులు తీసుకొని నడుపుకొని ఈరోజు బతుండ్రు. మనం మంచిగా తింటున్నాం ఉంటున్నాం కాదు, మనకు వాళ్ళ కష్టాలు అర్థమవుతలేవు. వాళ్ళ కుటుంబాలు ఏం చేసి పైసలు పంపుతుండో అర్థమవుతలేదు. ఈ దృష్టిలో పెట్టుకోవాలి మీరు. నేను ఒక ప్రత్యేకమైన వాతావరణంకి వచ్చినప్పుడు మనం ఎందుకు యువతను ఖాళీగా పెట్టద్దని నేను ఎందుకు ఎంగేజ్ చేస్తున్నామంటే, రేపు వాళ్ళు ఏ బాట పోబోతారో అనే ఒక భయంతో నేను చెప్తున్నా. మీరైనా సంపత్ అయినా జడ్స్ అయినా ఒక ప్రత్యేకమైన ప్రాంతాలకి మనం వచ్చినామన్నా, యువత అనేది మొన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత మీరు అబ్జర్వ్ చేయండి, ఏడ చూసినా తాగుబోతులు ఉండే. కాంగ్రెస్ అధికారంకి వచ్చినాక అంటే బార్లు తెరుస్తలేనని కాదు, బార్లు ఓపెన్ ఉన్నా పబ్లిక్ సైకాలజీ నేను ఎక్కడనో సెటిల్ అవుతా, నా లైఫ్ సెటిల్ అవుతుంది అనే ఆలోచనకు వస్తే తాగుడు తక్కువైపోయింది. మీరు అబ్జర్వ్ చేయండి. వీళ్ళు కూడా అదే ప్రక్రియ కొనసాగిస్తే అదే నేను చెప్తున్నా కానీ అక్కడ దాకా రానియద్దు. ఇవాళ నేను చెప్తున్నా కానీ నేను ఎమ్మెల్సీ కంటెస్ట్ చేస్తున్నాను ఓన్లీ బికాజ్ ఆఫ్ వీళ్ళే. అలా నన్ను ఎత్తుకుంటారన్నా వాళ్ళని చూస్తే నాకు బాధ అనిపిస్తుంది. వాళ్ళు ఎత్తుకుంటారు, వాళ్ళ బైక్ల మీద తిప్పుకుంటే ప్రచారం. ఎన్ని హామీలు ఇచ్చింది కదా, 317 ట్రాన్స్ఫర్లు, ఇవన్నీ రద్దు చేస్తున్నారు కదా, స్థానికేతర ట్రాన్స్ఫర్లు. అది ఎంత ఇబ్బంది అన్న. అన్ని ఇప్పుడు అసలు ఫస్ట్ అన్న నీ 6 పథకాల గురించి ఇవ్వడం మనకు ఓటేయలే. 6 పథకం అనేది నిరంతరం జరిగే ప్రక్రియ. నిజంగా 6 పథకాలు నమ్మితే హైదరాబాద్ ఒక్క సీటు కూడా ఎందుకు గెలవా? మనం ఇంత పెద్ద పెద్ద సిపాయిలు ఉన్న హైదరాబాద్లా ఎందుకు ఓడిపోతాం? నిరుద్యోగుల అన్న నిరుద్యోగులు ఎగబడ్డారు. వాళ్ళను ఖాళీగా ఉంటాను. నేను వాళ్ళని చూస్తున్నా కన్నా నేను ఇప్పటిదాకా కలిసిన యువతల ఒక ఛాయ్ తాగుడు తప్పేటోళ్ళు తప్ప ఒక్కడు మంది తాగేటోళ్ళు లేరు, ఒకడు సిగరెట్ తాగేటోళ్ళు లేరు. వాళ్ళు మొన్నటి దాకా ఇట్టుండ్రు, అబ్బా మా లైఫ్ సెటిల్ అయిపోతుంది,
ఎగ్జామ్స్ అయితే అని సీరియస్గా చదువుతున్న కోచింగ్ సెంటర్ వాళ్ళు. మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని టీఎస్పీఎస్ కమిటీ చెప్తున్నా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి. పేపర్ లీక్ అయితే మాత్రం మిమ్మల్ని దేవుడు కూడా కాపాలి. ఇళ్ళ మీద పడి కొడతాను, నేను ముందే చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళని దగ్గరికి వెళ్ళి చూస్తున్నా. ఈసారి క్వశ్చన్ పేపర్ లీక్ అయితే సరే వాళ్ళని పాత వాళ్ళని జైలు వేస్తారా ఏమవుతా, కానీ పరీక్షలు మొత్తం రద్దు చేసి మీరు కొత్తగా అన్ని ఎగ్జామ్స్ మీరు కొత్తగా పెట్టండి. పిల్లలు రాయడానికి రెడీగా ఉన్నారు. అది మళ్ళీ జేఎన్టీకి వెళ్ళి పెట్టద్దు. జేఎన్టీ క్వశ్చన్ పేపర్ లీక్ అంటే మొత్తం దొంగలు ఉన్నారు అందులో, అక్కడ కూడా పేపర్ లీక్ అయ్యే పరిస్థితి ఉన్నది. మీరు జాగ్రత్తగా మీరు అన్ని తయారు చేసి ఒక క్వశ్చన్ పేపర్ లీక్ కాకుండా మీరు చెల్లెదు. పుసుక్కున లీక్ అయితే మాత్రము యువత మామూలుగా లేరు. ఒక్కొక్కడు ఏది దెబ్బతిన పులులు లెక్క, దెబ్బతిన సింహాలు లెక్కను ఉన్నారు అన్న. మీద పడి ఒక్కొక్కరిని పీక్క తింటారు. ప్రభుత్వం వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇంకా వాళ్ళు అన్న 46 జీవో పిల్లలతో ఒక రోజు నేను ధర్నాలో కూర్చున్నా. పొద్దుగాల ఆదిలాబాద్కి వెళ్ళి రాత్రంతా ప్రయాణం చేసి ఏది దక్షిణ ఎక్స్ప్రెస్లో బస్సులలో ప్రయాణం చేసి పొద్దున ఎన్నో ఆ సులభ్ కాంప్లెక్స్ అన్న ఎన్నో మొఖాలు కడుక్కొని వచ్చారో కూర్చున్నాను. సాయంత్రం దాకా నీళ్లు దాకుండా కూర్చున్నాను. లేవకుండా లేచి నిలవాలే. అరే ఏంది వీళ్ళు మనుషులా దయ్యాలే అనుకున్నా. లేచి ఒక నిమిషం నిలబడి అటు ఇటు నడుస్తారు కదా. నేను 1500 మంది కదలకుండా అట్నే వస్తే పోలీసు వాళ్ళు కూడా పరిచయం. వీళ్ళే మనుషులు తయారైందని వాళ్ళని చూసినా భయం పుచ్చుకుంది. రేపు వీళ్ళు అంటే వాళ్ళు ఎంత గట్టిగా ఉన్నారో అంత గట్టిగా ఉన్నారు అన్న. 46 జీవోలు సీఎం ఇంట్లో పోయి ప్రజా దర్బార్లో పోయి లోపల పోయి బాధాప్త కోసం బైక్ రాకుండా మా జీవో రద్దేదాకా మేము ఇళ్ళకెళ్ళి లేవని ఏడ పడితే అక్కడ ఎవరిని పడితే వాళ్ళని కలుస్తుండ్రు, వదులుతలేరు. అంటే నేను అన్ఎంప్లాయీస్ అందరు కూడా ఈ విధంగా ఈరోజు అట్లా ఉన్నారు అన్న. అన్ఎంప్లాయీస్ అందరు కూడా అన్రెస్ట్గా ఉన్నారు. కాబట్టి వాళ్ళని మీరు ఎంగేజ్ చేయకుండా సహనాన్ని పరీక్షించు, వాళ్ళని ఖాళీగా ఉంచితే 1-2 లక్షల 30 లక్షల మంది ఉన్నారు ఈరోజు. అందులో కనీసం 1,00,000 మందికి మనం నౌకర్లు ఇవ్వగలిగిన 29 లక్షల మంది వాళ్ళకి ఒక ఆశ వస్తుంది. మాకు ఛాన్స్ వచ్చిందా, రూమ్కి ఒక్కడికి వచ్చిన ఆశ వస్తాయి కదన్న. రూమ్కు అందరికి 10 మందికి రావు కదా. రూమ్లో ఒకరికి వచ్చినా కానీ 9 మందికి ఆశ వస్తారు. మా దోషికి ఒక అవకాశం వచ్చింది, నెక్స్ట్ నేను ఏదో ఒక అవకాశం తెచ్చుకుంటానే. అది అక్కడి ఆ సహనాన్ని మాత్రము వీళ్ళు పరీక్షించే ప్రయత్నం చేయొద్దు. వెంటనే ఇక్కడ ఇవాళ మహేందర్ రెడ్డి అనేటోడిని నిరుద్యోగులు ఒక్కడు కూడా లైక్ చేస్తలేడు. అయినా కానీ ఓపికతో ఉన్నారు అని అంటే ఇప్పుడు కూడా మనం మాట్లాడితే అదే డిబేట్ జరిగింది. 2 కోచింగ్ సెంటర్లో పోయినా, 2 ఇదే డిబేట్ జరిగింది. బ్రదర్ మళ్ళా కోర్టుల కేసులు ఎందుకు, మన ఇళ్లతోనే పని చేపిద్దాం. ఇళ్లతోనే అన్న వీళ్ళకి ఈసారి మోసం చేస్తే మాత్రం ఇక యువతనే వాడు ఆపలేడని చెప్పి అదన్న పరిస్థితి.